నమస్తే ఫ్రెండ్స్. ద్వాపర యుగంలో ఒక స్త్రీ వస్త్రాన్ని లాగినందుకు ధర్మయుద్ధం జరిగింది. కానీ ఈ ఘోర కలియుగంలో ఒక స్త్రీని సాంప్రదాయ వస్త్రధారణ పాటించు తల్లి అని బ్రతిమలితే యుద్ధం జరిగేలా ఉంది. ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పిన గడ్డ మీద నేడు స్వేచ్ఛ పేరుతో విచక్షణ కోల్పోతుంటే గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఆనాడు సీతమ్మ వారి పాతివ్రత్యం, ఆమె కట్టులో ఉన్న తేజస్సును చూసి రావణాసుడే భయంతో తల వంచాడు. అడవిలో ఉన్న లంకలో ఉన్న ఆ మహాసాధ్వి కట్టుకున్న వస్త్రమే ఆమెకు శ్రీరామ రక్షగా నిలిచింది. ఆ తల్లి వారసత్వం మనది కాదా? మన ధర్మం నేర్పింది ఇదేనా? అన్నింటికంటే హృదయ విదారకరమైన విషయం ఏంటంటే, బయట ఆధునికత అంటూ గొంతు చించుకునే మనం ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, సాక్షాత్తు మాతృమూర్తి అయిన మన కన్న తల్లిని కానీ తోడబుట్టిన అక్క చెల్లెలను కానీ మిడ్డీలు చెడ్డీల మీద మనం చూడగలమా? ఆ ఊహ ఎంత నరకం. మాతృదేవోభవ అని మొక్కే మనం ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే ప్రాణం పోయినంత పని అవుతుంది కదా. అసహ్యంతో తల దించుకుంటాం కదా. మరి మన ఇంటి గృహలక్ష్మికి ఒక న్యాయం, బయట తిరిగి ఆడబిడ్డలకు మరొక న్యాయమా? వజ్రాన్ని పట్టు వస్త్రంలో దాచుకుంటాం, రాయినే రోడ్డు మీద వదిలేస్తాం. సోదరిమణులారా, స్త్రీకి సిగ్గు ఒక ఆభరణం. మీరు అంగ ప్రదర్శన చేసే వస్తువులు కాదు, పూజించబడే శక్తి స్వరూపిణులు. వస్త్రం తగ్గించుకుంటే మోడ్రన్ అయిపోరు, సంస్కారాన్ని కాపాడుకుంటేనే మనిషి అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి. మన భారతీయ సంస్కృతి రోధిస్తోంది. యుద్ధం చేయాల్సింది చెప్పే వాళ్ళ మీద కాదు, మనలోని అజ్ఞానం మీద. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. బరువెక్కిన గుండెతో భారతీయ సాంప్రదాయం బ్రతకాలను కోరుకునే ఒక సగటు భారతీయుడిగా ఇట్లో మీ బీవీఎం క్రియేషన్స్.